భువనగిరి యాదాద్రి జిల్లా శ్రీ పోనుగోటి దామోదర్ ఉద్యోగ విరమణ సందర్భంగా ఏఆర్ గార్డెన్స్ కాజీ మెహలాలో అభినందన సభ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఉన్నత గణిత శాస్త్ర స్కూల్ అసిస్టెంట్గా పనిచేశారు పోనుగోటి దామోదర్. అనంతరం వారికి ఉపాధ్యాయులు, ఉపాధ్యాయునిలు, గ్రామ సభ్యులు పోనుగోటి దామోదర్కి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పోనుగోటి దామోదర్ శ్రీమతి రోజారమణి పాల్గొని వారి అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా పోనుగోటి దామోదర్ వద్ద చదువుకున్న విద్యార్థులు ఎస్ఐలు హాజరై వారి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలుగువెల్లి నర్సిరెడ్డి, డిఈఓ ద్రోహిణి, ఎంఈఓ విజయరావు తదితరులు పాల్గొన్నారు. మరి వీళ్ళ సిస్టర్స్, మా కో బ్రదర్స్, మా ఇంకా కజిన్ సిస్టర్స్, బ్రదర్స్ అందరూ కూడా ఎప్పుడు కూడా వాళ్ళు ఏమనుకుంటారో నాకే తెలియదు. కానీ మరి నా జర్నీ ఏదో నాదే, నా ప్రయాణం ఏం చేస్తున్నానో నాకే తెలియదు. ఎటో ప్రయాణం అయితే చేస్తూ ఉన్నాను. ఎందుకు అంటే నాకున్నటువంటి ఇక్కడ ముఖ్యంగా ఇంత పెద్ద అందరినీ పిలవడానికి ఒక ప్రధాన ఉద్దేశం ఒకటి ఉండే. మా స్టూడెంట్ వీళ్ళందరికీ తెలుసు, నూతన కళ్ళ విద్యార్థులందరికీ కూడా ఒక అబ్బాయి ఎంత కష్టపడి చదివాడు అని అంటే వాడి జీవితాన్ని ఇక్కడ ఒక ఉదాహరణగా చూపించాలనేటువంటి ఉద్దేశం. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఎస్ఐలు, సిఐలు, దాని తర్వాత డాక్టరేట్లు, దాని తర్వాత ప్రొఫెసర్స్, ఎన్నో ఉన్నత రంగాల్లో రాణిస్తున్నటువంటి విద్యార్థులందరూ కూడా మరి వారి యొక్క అభిమానం నిజంగా చూస్తుంటే నాకు నిజంగా నేను ఏమైనా చెప్పానా అంటే అప్పుడప్పుడు నాకు గుర్తొస్తుంది చెప్పినేమో అని చెప్పేసి. అందుకనే వీళ్ళందరూ నాకు ఇక్కడ వచ్చారు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులతో పాటుగా అందరితోటి మేము ఎప్పుడు కలిసిమెలిసి ఉంటున్నాం. తర్వాత నా పట్ల ఏమైనా నేను దురుసుగా ప్రవర్తించినా ఎక్కడైనా పాఠశాలలో కానీ, లేకపోతే సంఘపరంగా ఏమైనా డిఓ గారిని కానీ, లేకపోతే ఇంకెక్కడైనా ఎంఈఓ గారిని కానీ ఏదైనా దురుసుగా ప్రవర్తించుంటే, ప్రవర్తించలేదని నా మనసు చెప్తుంది. ఒకవేళ ప్రవర్తించి ఉన్నట్లయితే తప్పనిసరిగా దాన్ని మరి క్షమించాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మీరందరూ కూడా చూపించినటువంటి ప్రేమ, అభిమానాలు నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేను. నాకు ఎప్పుడూ అనిపిస్తుంది, ఈ అంతకుముందు ఏమనిపించలే, రిటైర్ అవుతున్నా అన్న కా నుండి అది ఎక్కడో మనసులో కలుక్కుమంటుంది. ఎందుకంటే ఒక 3.5 సంవత్సరాలు ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో టీజీటీగా పనిచేశాను. తర్వాత అప్పుడే సురేష్ బాబు మీ అందరం కలిసి పనిచేశాం. అప్పుడు గొప్ప వాళ్ళు ఉండేది, బాబాయ్ నాయుడు గారు, తాటిపర్తి వెంకయ్య గారు, తర్వాత ఎంఆర్ నటరాజన్ గారు, వాళ్ళందరితోటి కలిసి పనిచేసేటువంటి సౌభాగ్యం మాకు దక్కింది. మరి వాళ్ళ వల్ల చాలా నేర్చుకోవడం జరిగింది సబ్జెక్టు. తర్వాత నాకు ఎందుకు ఆ ప్రొఫెషన్ అక్కడ నచ్చక తిరిగి 398లోకి వచ్చి తిరిగి ఈ ఉద్యోగ ప్రస్థానం మొదలుపెట్టి మరి ఇక్కడ ఎంతోమంది విద్యార్థులతోటి నాకున్న ఒకే ఇంట్రెస్ట్ విద్యార్థులతో మమేకం కావటం. ఎప్పుడూ నాకు విద్యార్థుల్లో ఉంటే నా వయసు కానీ లేకపోతే నాకు ఇంకే విషయాలు కూడా గుర్తు రాకుండా నా పిల్లలు ఎప్పుడు గుర్తొచ్చేవాళ్ళు. సో అదేవిధంగా నాకున్నటువంటి కోరిక కూడా నేను మా మిస్సెస్ ఎప్పుడు చెప్పేవాడిని, మనం చదువుకోవడం కాదు, మనం చదువుకుంటూ పిల్లల్ని చదువుకునేటట్టు చేయాలి అనేటువంటి ఆలోచనతోటి నేను బీఎస్సీ బీఈడీలో విరమించిన తర్వాత పీజీ, ఎంఎడ్ చేయటం. మా మిస్సెస్ నేను మీ అందరికీ తెలుసు ఇంటర్మీడియట్లోనే పెళ్లి చేసుకొని తర్వాత డిగ్రీ, బిఎడ్, అదేవిధంగా ఎంఎస్సీ కూడా చదివించడం జరిగింది. ఎందుకు అంటే చదువుకు ఒక వాల్యూ అనేది ఉండాలి అని, అదేవిధంగా మనం చూసి పిల్లలు నేర్చుకోవాలి అనేది. అదేవిధంగా మా పిల్లలు కూడా గుడ్ లక్, ఎంటెక్ చేశారు పాప. అదేవిధంగా బాబు కూడా ఎంఎస్ఐటీ చేశాడు ట్రిపుల్ గచ్చిబౌలిలో. అదొక హ్యాపీ థింగ్. బట్ కాకపోతే ఇంకా అంటే సమాజపరంగా సేవ చేయాలని చెప్పేసి సార్ చెప్తున్నారు. నాకైతే ఆలోచన ఉంది. కాకపోతే ఏ రూపాన ఒక రూపాన సమాజానికి సేవ చేయాలి అని చెప్పేసి నా యొక్క సంకల్పం కూడా. మరి నా జర్నీలో నాకు సహకరించినటువంటి అందరికీ కూడా ఒక్కొక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ తిరిగి నా పట్ల మీరు ఇంతే ప్రేమగా ఉండాలని, ఎప్పుడు కూడా నేను కూడా మిమ్మల్ని ఎవరిని కూడా మర్చిపోనని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయ మిత్రులందరికీ, విద్యార్థులందరికీ మీరు చూపించినటువంటి ఆదరాభిమానాలు ఎన్నటికీ మరవనని చెప్పేసి గుర్తు చేస్తూ నా బంధుమిత్రులందరికీ, నా స్నేహితులందరికీ, నా పాత విద్యార్థులందరికీ కూడా పేరు పేరున మరొకసారి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.